హిందూ సాంప్రదాయంలో దీపానికి విశేషమైన ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అసలు దీపాన్ని భగవంతునిగా పూజించే గొప్ప సాంప్రదాయం మన సొంతం కూడా. ఆ భగవంతుని పూజకు దీపారాధనకు ప్రథమ స్థానం కలిగి ఉంది. ఇంతటి విశిష్టమైన దీపారాధన అసలు ఎలా చేయాలి, ఏ నూనెతో దీపం వెలిగించాలి, ఎన్ని ఒత్తులు వేయాలి అనే సందేహాలకు సమాధానం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపారాధన ఎందుకు చేయాలి అంటే, దీపం చీకటిని పారద్రోలి వెలుతురును వ్యాపింపజేస్తుంది. దీపం దైవిక శక్తిని ఆహ్వానిస్తుంది. దీపం వెలిగించడం ద్వారా సానుకూల శక్తి ఏర్పడుతుంది. అది ఆ ఇంట్లో వారి మనసుల్లో సానుకూలతను కలిగిస్తుంది. పూజ చేసేటప్పుడు దీపం వెలిగించడం వల్ల భగవంతునిపై ధ్యాస పెరుగుతుంది. అందుకే దీపారాధనకు అంత విశిష్టత కలిగి ఉంది. దీపారాధన ఏ నూనెతో చేయాలి అంటే, దీపారాధన చేయడానికి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఎంతో శ్రేష్టం కూడా. గణపతికి మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలని మన శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రార్థించే భక్తులందరూ కూడా ఆ అమ్మవారి దీపంలో ఏ నూనె వేసినా 2 చుక్కల గంధం నూనె కూడా వేయాలని మన శాస్త్రం చెబుతోంది. ఇక దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలన్నది కూడా చాలా మంది భక్తులకు సందేహంగా ఉంటుంది. సాధారణంగా ప్రతిరోజు ఇంట్లో వెలిగించే దీపానికి 2 ఒత్తులు మాత్రమే వేయాలి. శుభకార్యాల్లో, ప్రత్యేక సందర్భాల్లో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఒత్తితో మాత్రం దీపాన్ని పెట్టకూడదు. కేవలం అశుభం జరిగినప్పుడు మాత్రమే ఒక్క ఒత్తితో దీపారాధన చేస్తారు. దీపం జ్యోతి పరబ్రహ్మ అని అంటారు. దీపాన్ని భగవంతునికి స్వరూపంగా భావించే సాంప్రదాయం దక్షిణాదిన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కేరళ, తమిళనాట ఈ ఆనవాయితీ ఎక్కువగా కలిగి ఉంటుంది. దీపం అంటే సుబ్రహ్మణ్య స్వరూపమని కూడా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుకే ఎలాంటి దేవుని విగ్రహాలు, చిత్రపటాలు లేకున్నా దీపానికి పూజ చేస్తే ఆ భగవంతుణ్ణి పూజించినట్టే అని శాస్త్రవచనం. అందుకే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఆ దీపానికి కుంకుమ పెట్టి అక్షింతలు, పువ్వులు వేసి నమస్కరించుకోవాలి. ప్రతిరోజు సంధ్యా సమయంలో తులసికోట వద్ద దీపం పెడితే కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని కూడా అంటారు. దివ్యల దీపావళి. ఇక దీపావళి పండుగ సందర్భంగా దీపాలతో ఇంటిని అలంకరించి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉండాలి. దీపావళి ఒకరోజు ముందు యమదీపం పేరుతో దక్షిణ దిక్కున పెట్టే దీపం అకాల మృత్యు భయాలను తొలగిస్తుంది. కార్తీక దీపాలు. ఇక కార్తీక మాసం నెల రోజులు ఇంటి ముందు దీపాలు పెట్టి ఆ శివకేశవులను ఆరాధించడం మనందరికీ తెలిసిందే. కార్తీక మాసంలో చేసే దీపారాధన మోక్షాన్ని ఇస్తుందని కూడా పురాణాలు చెబుతూ ఉంటాయి. కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని కూడా అంటారు. ఇక పుష్కరాల సమయంలో, ప్రత్యేక తిథుల్లో పవిత్ర నదీ జలాల్లో దీపాలు విడిచిపెట్టే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. అది మన సనాతన ధర్మం కూడా. ప్రతిరోజు ఇంట్లో వెలిగించే దీపం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం. దీపం చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానిస్తూ ఉంటుంది. దీపం ఏ ఇంట్లో అయితే వెలిగిస్తారో ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా సంతోషం, శ్రేయస్సు పెరుగుతుందని కూడా మన శాస్త్రం చెబుతోంది. దీపారాధన చేయడం ద్వారా సిరుల తల్లి శ్రీలక్ష్మీదేవి ఆశీర్వాదం మెండుగా లభిస్తుందని, ఆదాయం, శ్రేయస్సు కూడా పెరుగుతాయని భక్తుల నమ్మకం. దీపారాధన ద్వారా ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుందని, కుటుంబంలో అనుబంధం, సంతోషం కూడా నెలకొంటాయని మన శాస్త్రవచనం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి సోమవారం, శనివారం ఆ భైరవాలయంలో నూనెతో దీపారాధన చేయడం వల్ల శత్రుభయం, భయాందోళనలు కూడా తొలగిపోతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ దీపారాధనకు మన సాంప్రదాయం పెద్దపీట వేసింది. అయితే దీపారాధన విషయంలో ఎన్ని సందేహాలు ఉన్నా ప్రతి నిత్యం ఇంట్లో దీపం పెట్టడం సాంప్రదాయం కూడా. శుభం భూయాత్.